ఈ ఒక్క లైన్ నాకు ఒక పెద్ద లెసన్ నేర్పించింది. దట్ డజంట్ మ్యాటర్ హౌ డార్క్ ద నైట్ ఈస్, ఇఫ్ ద సన్ డిసైడ్ టు రైస్ ఇట్ విల్ రైస్. చీకటి చాలా ఎక్కువగా ఉందని సూర్యుడు ఎప్పుడు కూడా నేను ఇవాళ రాను, చీకటి ఎక్కువ ఉంది అని ఎప్పుడు కూడా అనుకోడు. దాని టైం వస్తే ఇట్ విల్ రైస్. అలాగే నీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వరస్ట్ డేస్ ఉంటాయి, వరస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, బిట్రేయల్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి. కానీ ఇవేవి పర్మనెంట్ కదా. ఒక్కసారి నువ్వు డిసైడ్ అయితే నేను మళ్ళీ లేవాలని నేను ఎవ్వడూ ఆపలేడు. నీ బ్యాడ్ డేస్ ఆపలేవు, నీ ప్రాబ్లమ్స్ ఆపలేవు, నీ సిచ్యువేషన్స్ ఆపలేవు, ఏవి ఆపలేవు. గుర్తుపెట్టుకో, లయన్ని కేజ్లేసి లాక్ చేయొచ్చు, కానీ దాని ధైర్యాన్ని ఎవ్వడు లాక్ చేయలేడు. అలాగే కొన్నిసార్లు నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్ని ఆపొచ్చు, కానీ ఇవేవి పర్మనెంట్ కాదు. గుర్తుపెట్టుకో, ఒక్కసారి నువ్వు డిసైడ్ అయితే నిన్ను ఎవ్వడు కూడా ఆపలేడు. సో నీ లైఫ్లో ఉన్న డార్క్ను చూసి ఎప్పుడు కూడా నా లైట్ అయిపోయింది అని అనుకోకు. అది కేవలం నీ రైజ్ ముందు వచ్చే నైట్ మాత్రమే. నీ కాన్ఫిడెన్స్, నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్, ఈ మూడు కలిస్తే నిన్ను ఇంకా ఎవ్వడు ఆపలేడు. అది ఎవ్వడి తరం కూడా కాదు. సో గుర్తుపెట్టుకో, డజంట్ మ్యాటర్ హౌ డార్క్ యువర్ లైఫ్ ఇస్, ద మూమెంట్ యూ డిసైడ్ టు రైస్ యూ విల్ రైస్. అది దిస్ ఇస్ మై డే 19 of 365 days challenge. Stay tuned. फिर मिलेंगे.